ఇత్తడంటే తీర్పులో నిలిచి ఉండి మనం పాపానికి పరిహారం పొందుకోవాలండి. ఇత్తడంటే తీర్పు. ఇత్తడి సర్పం అంటే మనలో ఉన్న పాపం అండి. ఆ పాపము తీర్పులో నిలవాలి. మన అందరి పాపములు కూడాను ఆయన ప్రభువే ఆ రోజు తీర్పులో నిలిచి ఆ పాపాలన్నీ తాను మోసుకుని ఆ పాపాలకి ఆ తీర్పు తాను పొందుకుని మనకి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే శాపగ్రస్తుడు. ఆయన మనందరి కోసం ఏమయ్యారండి? శాపగ్రస్తుడండి. ఇత్తడి సర్పం మీద ఉన్నటువంటి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారు ఖచ్చితంగాను అసలు జీవిస్తారని ఉందండి. అలాగే ఆ తీర్పుని ఎవరైతే చూస్తారో ఆ రోజు ప్రభువు పొందుకున్న తీర్పుని ఎవరైతే చూస్తారో ఆ తీర్పు వల్ల తమ రక్షణ